రోజులు పని చేసినాము, ఈ 2 రోజులు తిరుగుతున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా వేగంగా భూసేకరణ చేస్తాం, పనులను చేస్తాం, అవసరమైన నిధులను విడుదల చేస్తాం. మీడియా మిత్రులకు కూడా నా సూచన, భూసేకరణ విషయంలో మీరు దయచేసి సహకరించండి. భూసేకరణ జరగకుండా ఈ పనులు పూర్తి కావు. భూసేకరణకు సంబంధించి రూపాయి ఎక్కువైనా ఇచ్చి వాళ్ళ సమస్యలను పరిష్కరించే పని మీద ఉన్నాము. అందుకే నిన్న మొదటి ప్రాధాన్యత కింద భూసేకరణకే మొట్టమొదటి నిధులన్నీ విడుదల చేస్తున్నాం. ఇంకొక 4000 ఎకరాల భూమి సేకరణ చేసేది ఉంది. ఈ 4000 ఎకరాల భూసేకరణలో మీడియా మిత్రులుగా మీరు సహకరించండి. ఈ రోజు మనం ఈ పనులు చేసుకోకపోతే ఇంకెప్పటికీ చేసుకోలేము. ఈ రోజు మన చేతులనే అధికారం ఉండి, మనమే నిర్ణయాలు తీసుకోగలిగి ఉండి, మనమే నిధులను తెచ్చుకోగలిగి ఉన్నప్పుడు కూడా మనం ఈ పనులను పూర్తి చేసుకోకపోతే చరిత్ర మనల్ని క్షమించదు. నేను సంపూర్ణంగా కట్టుబడి ఉన్నా. ఈ జిల్లా ప్రాజెక్టులను అన్నిటిని పూర్తి చేయడమే కాకుండా ఈరోజు ప్రాజెక్టులు కట్టుకుంటే సరిపోదు, నీళ్లు నింపడానికి రిజర్వాయర్లు కూడా ఉండాలి. జూరాల 17.84 టీఎంసీల కెపాసిటీ ఉంటే ఈరోజు జూరాలలో నీటి నిల్వ 9 టీఎంసీ, దాదాపుగా 8.5-9 టీఎంసీలు ఆడ లేనేలేదు. మనం ఆ పక్కన గూడెం తోటిలో 15 టీఎంసీలు రిజర్వాయర్లో నీళ్లు నింపుకుంటే జూరాలలో నీళ్లు లేనప్పుడు దాని కింద ఆయకట్టుకు అవసరం అయితే ఇక్కడ నుంచి అక్కడ మళ్ళీ నీళ్లు విడుదల చేసుకోవడానికి అవకాశం ఉంది. తుమ్మిల పూర్తి చేసుకుంటే అక్కడ రిజర్వాయర్ లేదు. రాబోయే రోజుల్లో ఎక్కడికక్కడ ఎక్కడ అవకాశం ఉన్నా తక్కువ భూసేకరణ, ఎక్కువ నీళ్లు నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉందో ఆ పనులన్నీ పూర్తి చేసుకుంటాం. కర్ణాటక రాష్ట్రం బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు కట్టి కృష్ణా మీద, భీమా మీద చిన్న చిన్న బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు కట్టుకుంటే దాదాపుగా వాళ్ళు ఒక 100 టీఎంసీల నీళ్లు నిలబెట్టుకునే పరిస్థితి వచ్చింది. నిన్న మిత్రుడు సిఆర్ గారు, మేము కర్ణాటక మంత్రి భోజరాజ్ గారిని అందరినీ తీసుకొని ఈ సరిహద్దు మనకు కర్ణాటకకు ఈ బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు కట్టుకుంటే మనకు నీళ్లు నింపుకోవడమే కాకుండా గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. అత్యవసర సమయాలలో తాగునీరు కోసం మనం కర్ణాటకకి వెళ్ళి అడుక్కోవాల్సి వస్తుంది ఒకసారి నీటి కొరత ఏర్పడ్డప్పుడు. అందుకే ఈ బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు కట్టుకుంటే ప్రయోజనం ఉంటుందని దాని మీద కూడా ఈరోజు స్టడీ చేస్తున్నాం. తొందరలోనే సాంకేతిక నిపుణులతో చర్చించి కర్ణాటకలో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ ముఖ్యమంత్రి గారితో ఉన్న సన్నిహిత సంబంధాలను కూడా వాడుకొని ఖర్చులలో కూడా కొంత వాళ్ళు మనం ఖర్చులు కొంచెం కలిసి పంచుకునేటట్టు, ఖర్చులు సగం పెట్టుకుంటే నీళ్లు కనీసం 60%-70% మనం వాడుకునేటట్టు మనకున్న ఇబ్బందులు వివరించి చేయాలని ఒక కార్యాచరణ కూడా తీసుకున్నాం. అదేవిధంగా రిజర్వాయర్లు ఇప్పుడు ఆగిపోయిన పనులను పునరుద్ధరించి ఆ రోజు అడగోలుగా అంచనాలు వేసుకొని ఎట్లా పడితే అట్లా వేసి ఇప్పుడు నిజంగా కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సి వచ్చినప్పటికీ మొత్తం పనుల స్వరూపమే మారిపోయింది. అందుకే పనుల ఈ రోజు వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో దాని ప్రకారం అంచనాలు తయారు చేసుకొని వీటన్నిటిని కూడా పూర్తి చేయడానికి ఈరోజు కార్యాచరణ తీసుకున్నాం. మీరందరూ కూడా సహకరించి మన జిల్లాను మనం అభివృద్ధి చేసుకుందాము. ఇంత మంచి అవకాశం మళ్ళీ మనకు రాదు. అందుకే ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ మనలో చిన్న విభేదాలు ఉండొచ్చు, మనస్పర్ధలు ఉండొచ్చు, ఆలోచన విధానంలో వేరు ఉండొచ్చు, కానీ జిల్లా అభివృద్ధి విషయంలో మనందరం ఒక్కటిగా ఉండాలి. దయచేసి బీఆర్ఎస్ నాయకులు చెప్పుకునే వాళ్ళందరికీ నా సూచన ఒక్కటే, మీరు ఏం సాయం చేయొద్దా, మీరు మాట్లాడుకుంటుంటే చాలు. మీరు చేయగలిగిన పెద్ద సాయం కేసీఆర్కు ఊడిగడం చేయడం ఆపురు. ఆఖరి 6 నెలలు ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దాం ఎవరు ఎట్లుంటారో, ఎవరు ఏమవుతారో, జిల్లా ఎవరి పక్షాన నిలబడుతుందో, ఇక్కడ రైతులు ఎవరితో ఉంటారో, విద్యార్థులు ఎవరితో ఉంటారో, ఈ జిల్లా ఎవరికి అండగా నిలబడుతో ఆ రోజు తేలుద్దాం. ఓ 2 సంవత్సరాలు కొంచెం మర్యాదగా ఉండడం నేర్చుకోండి అని చెప్పి ఏది పడితే అది మాట్లాడి పనులు జరగకుండా, భూసేకరణ జరగకుండా కాళ్ళలో కట్టేబెట్టే పనులను జిల్లా బీఆర్ఎస్ నాయకులు చేయొద్దని ఈ వేదిక మీద నుంచి వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏడు టీఎంసీలు మీరు అక్కడ కోత పెట్టేసి ఇక్కడ కొడంగల్కి ఇస్తున్నారు. దానివల్ల భీమా రైతులు అక్కడ నష్టపోతున్నారు, ఇక్కడ కొడంగల్ రైతులు వీళ్ళు నష్టపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకు 1,00,000 ఎకరాలకు 7 టీఎంసీలు సరిపోవు. ప్లస్ ఇప్పుడు జూరాల ఇట్ సెల్ఫ్ ఇస్ ఓవర్లోడెడ్. 8 టీఎంసీ మీరు 9 అంటున్నారు, అది 8 టీఎంసీ స్టోరేజ్. దానికి ఉన్న నెట్టంపాడ్ ఎకరేజ్ 2 lakhs acres, ఇప్పుడు భీమా 2 lakhs. Jurala itself has 1 lakh acres
ఆయకట్. ఇంకా ఇప్పుడు ఏది మన ఇది డ్రింకింగ్ స్కీమ్స్ ఉన్నాయి.